సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక కేసులతో దాడులు చేస్తున్నారు. చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు పోలీసులతో అక్రమ కేసులు పెట్టిస్తున్నారు. పర్యటనల పేరుతో 73 సార్లు ఢిల్లీ చక్కర్లు కొట్టిన రేవంత్ రాష్ట్రానికి సాధించింది మాత్రం శూన్యం. ఈ విషయాన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ తెలంగాణ సమాజం నిగ్గదీసి అడుగుతోంది. ఏం సాధించావు చెప్పమంటే రేవంత్ నోరు మెదపడం లేదు. ఈ విషయాన్ని రిపోర్ట్ చేసిన డిజిటల్ మీడియాపై రేవంత్ కక్ష సాధింపు చర్యలకు దిగారు. రేవంత్ ఢిల్లీ పర్యటనలపై వార్త ఇచ్చిన తెలుగు స్క్రైబ్ పై అక్రమ కేసులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు. రేవంత్ 73 సార్లు ఢిల్లీ వెళ్ళింది వాస్తవం కాదా? 73 సార్లు ఢిల్లీకి వెళ్ళొచ్చి రేవంత్ సాధించిందేంటి? దీనికి సమాధానం చెప్పే దమ్ము రేవంత్ సర్కార్కు ఉందా? జవాబు చెప్పలేక అక్రమ కేసులతో తప్పించుకోవాలని కుతంత్రానికి తెరతీశారు. సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నిస్తే సమాధానం చెక్కలేక కేసులతో దాడులు చేస్తున్నారు. చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు పోలీసులతో అక్రమ కేసులు పెట్టిస్తున్నారు. పర్యటనల పేరుతో 73 సార్లు ఢిల్లీ చక్కర్లు కొట్టిన రేవంత్ రాష్ట్రానికి సాధించింది మాత్రం శూన్యం. ఈ విషయాన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ తెలంగాణ సమాజం నిగ్గదీసి అడుగుతోంది. ఏం సాధించావు చెప్పమంటే రేవంత్ నోరు మెదపడం లేదు. ఈ విషయాన్ని రిపోర్ట్ చేసిన డిజిటల్ మీడియాపై రేవంత్ కక్ష సాధింపు చర్యలకు దిగారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలపై వార్త ఇచ్చిన తెలుగు స్క్రైబ్ పై అక్రమ కేసులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు. రేవంత్ 73 సార్లు ఢిల్లీ వెళ్ళింది వాస్తవం కాదా? 73 సార్లు ఢిల్లీకి వెళ్ళొచ్చి రేవంత్ సాధించిందేంటి? దీనికి సమాధానం చెప్పే దమ్ము రేవంత్ సర్కార్కు ఉందా? జవాబు చెప్పలేక అక్రమ కేసులతో తప్పించుకోవాలని కుతంత్రానికి తెరతీశారు.